హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కళ్లు తెరిచిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మతాలకు కులాలకు అతీతంగా కేసీఆర్ ప్రభుత్వం పండుగలకు చీరలు పంపిణీ చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం బై ఎలక్షన్స్ కానీ ఎన్నికలు వస్తేనే చీరలు పంపిణీ చేస్తారని విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎప్పటి నుండో తెచ్చి రూమ్లో పెట్టి ఇప్పుడు 500 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమాలకు చాలా రోజులకు కళ్ళు తెరిచి మనం బేగంపేటలో అక్కడ రివ్యూ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఆడపడుచులు అడిగినప్పుడు జర గట్టిగా ఈ రకంగా చీరలు వేయట్లేదు. అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తే హిందువులు గాని ముస్లిం గాని క్రైస్తవులకు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఉండేది. ఈ చీరలు ఇచ్చే కార్యక్రమమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప దేశంలో ఎక్కడ లేదు. నిరుపేదలందరూ కూడా ఏదో రకంగా సాయం చేయాలన్నటువంటి ఆలోచన. కరీంనగర్ గాని తెలంగాణ జిల్లా కొన్ని జిల్లాల్లో చీరలు తయారు చేసేటువంటి వాళ్ళకు కూడా మనం చీరలు వేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఆ రోజున కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకుని చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాడు. రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగకు ముస్లింలకు నిరుపేద బిడ్డలకు ఆడపడుచులకు ఇవ్వడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవులది క్రిస్మస్ పండుగకు అప్పుడు ఇవ్వడం,